సాయిరామ్ అండి అందరికీ. ఈరోజు వీడియో శ్రీ సత్యసాయి గ్రామోత్సవం అనే ప్రోగ్రాం అయ్యిందండి మొన్న సండే రోజు. చాలా బాగా అయిందండి. స్వామివారి శ్రీ సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా గ్రామోత్సవం అయిందండి. అక్కడ ఊర్లో ఉన్న ఒక చిన్న ఇది రామాలయం అండి. అక్కడ ఊర్లోకి వెళ్ళేసి గ్రామంలో ఉన్న ప్రజలకి చెప్పడం గురించండి. అసలు మనము మన సమాజము ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది ఈ మధ్య మరీ చాలా చెడిపోతుందండి సమాజము. సో దాని గురించని కొంచెం అవగాహన కల్పించడం కోసం ఈ గ్రామాలని స్వామివారు 20 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారండి. ఫ్రీ సర్వీస్ చేస్తారు. అందులో భాగంగా అయితేను ఫస్ట్ ఏం చేశామంటే అన్ని ఇళ్ళల్లోకి వెళ్ళేసి వాళ్ళకి స్వామివారి ఫోటో ఇచ్చి భజన చేసేసి వచ్చామండి. అలా ఎవరు అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. కొంచెం ఊర్లల్లో వాళ్ళకి అంతగా తెలియదు కదండి. అందుకనేసి అవగాహన కల్పిస్తే చాలా సంతోషపడ్డారండి అందరూ. మా స్వామివారు వచ్చాక మా జీవితాలలో చాలా మార్పు వచ్చిందని చెప్తుంటే అసలు చాలా ఆనందం అనిపించిందండి. అందులో యువత ఉన్నారు. అది అయిన తర్వాత మేము లేడీస్ అందరం వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చి వెళ్ళామండి ఊర్లోకి. తర్వాత పిల్లలకి ఆటల పోటీలు పెట్టారు. తర్వాత గర్భిణీ స్త్రీలకి ప్రోటీన్ పౌడర్ అని సప్లై చేశారండి. అంతా ఫ్రీగా చేస్తారండి. ఒక్క పైసా కూడా ఎక్కడ తీసుకోరు. ఇది గర్భిణీలండి, చిన్నపిల్లలు ఉన్న తల్లులకు కూడా ప్రోటీన్ పౌడర్ సప్లై చేశారు, అందించారు. తర్వాత యువతలకి ఎంకరేజ్ చేశారండి. ఆ ఊర్లో ఉన్న యువత పిల్లలు వాళ్ళే కదండి ఫ్యూచర్లో యువతలకే చాలా ఇది కాబట్టి వాళ్ళని ఎంతో ప్రోత్సహించాలి. తర్వాత లంచ్ టైంకి అన్నదానం అయిందండి. పల్లకీ సేవ, ఇందాక ఫోటో పల్లకీ సేవకి ఆ పిల్లలే, ఊర్లో పిల్లలే ఎంతో చక్కగా అలంకరించారండి పల్లకీని. తర్వాత అన్నదానం అయిన తర్వాత అంత లోపల ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయాయండి. ఒక్కొక్క గ్రూపుగా విడిపోయి బాల వికాస్ అని పిల్లలకి విద్య కూడా చెప్తారండి. బుక్స్ కూడా పంపిణీ చేశారు. తర్వాత భోజనాలు అయిన తర్వాత పల్లకీ సేవ అయిందండి. అసలు ఇలాంటివి జరుగుతూ ఉండాలండి. ఇలాంటి ప్రోగ్రాం జరుగుతూ ఉంటేనే సమాజము ఒక మంచి దారిలో ప్రయాణిస్తుంది. లేకపోతే చూస్తున్నాం కదండి ఇప్పుడు ఎంత దారుణంగా అయిపోతుందో సమాజము. ఇలాంటి దానిలో ప్రోత్సహిస్తూ ఉండాలండి. లేకపోతే అటు సైడ్కి వెళ్తూ ఉంటారు. ఒక పట్టుకొని ఉంటే తెలీదు కదండి, పిల్లలకి కొంచెం తెలియక తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటే కొంచెం అవగాహన కూడా వస్తుంది వాళ్ళకి. ఒక క్రమ పద్ధతిలో భోజనాలు చేశారండి అందరూ. తర్వాత పల్లకీ సేవ అయిందండి ఊర్లో. చాలా బాగా జరిగిందండి ఆ రోజు మాత్రము. మొత్తం అందరూ పిల్లలు, యువత, మహిళలు, వృద్ధులు అందరూ ముందుకొచ్చారండి. చాలా సంతోషపడ్డారు. అది ఎలా ఉంటుందంటే అండి, కొంచెము స్టార్టింగ్ ప్రాబ్లం లాగా ఉంటుందండి. చాలామందికి కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. ఊర్లలో తెలుస్తుంది కదండి. మనమే వెళ్ళి వాళ్ళకి కొంచెం చేస్తే ముందుకి పంపిస్తే వాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటారు. తర్వాత ఊర్లో వాళ్ళు మేము బోనం చేసుకొని తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చారండి వాళ్ళు కూడా. ఎవరి పద్ధతిలో వాళ్ళు కుల మతాలు భేదాలు లేకుండా, బీద ధనిక భేదం లేకుండా అందరూ ముందుకొచ్చి ఆ రోజైతే పండగ వాతావరణం ఉందండి ఊర్లో మాత్రము. చాలా చక్కగా పెద్ద పండగ వాతావరణం లాగుంది. ఇది అసలైన అనిపిస్తుందండి. ఇది మన లైఫ్ స్టైల్ బతకడం అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది అసలు. మామూలు ఇది వేరే ప్రపంచంలాగా, మనం బయట ఇప్పుడు ఉన్నది వేరే ప్రపంచంలాగా ఉంటుంది.
తర్వాత కాసేపు భజన చేశారండి. భజన అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎంకరేజ్ చేయాలి పిల్లలకి బాగా. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కబడ్డీ పెట్టారండి. మ్యూజికల్ చైర్ పెట్టారు. ఇంకా చాలా పెట్టారు. తర్వాత వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎంకరేజ్ చేశారు అందరికీ. పిల్లలు చాలా సంతోషపడ్డారు. దానికి ఆ ఊర్లో నుంచి సహకరించిన పెద్దలకు కూడా గౌరవించారండి. తర్వాత పిల్లలకి బిస్కెట్స్ ఇవన్నీ పంచారు. మైసూర్ పాకు స్వీటు. తర్వాత ఆరతితో ఎండ్ అయిపోయిందండి. సాయిరామ్.